ఇక్కడ ఉండే విశాఖ జిల్లా ప్రజలందరికీ తెలుసు, స్టీల్ ప్లాంట్లో పుట్టే ప్రతి వ్యక్తికి కూడా తెలుసు. ఇది చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారు తెలుసుకుంటే ఒక నిమిషం పని ప్రైవేట్ ఫారం ఆపడానికి. కానీ దీన్ని ఆపగలిగే శక్తి వాళ్ళకు ఉన్నది. కానీ లోభయస్కరంగా వీళ్ళు అంతర్గతంగా ఏ అయితే ఉంటాయన్నది అవన్నీ పెద్ద పెద్ద మాటలు కనుక అది మనం కూడా మాట్లాడడం బాగోదు. ఎందుకంటే ఇప్పుడు మాట్లాడుతుంటే ప్రతిదానికి కూడా ఈ అరెస్టులు అనేసి జైళ్ళు అనేసి రకరకాల చిత్రహింసలు పడుతున్నారు కనుకనే ఎవరు కూడా ఎంత జరిగినా సరే ఈ రోజు వరకు కూడా పల్లా శ్రీని గారిని ఎవరు కూడా ఒక మాట అనకంట నిశ్శబ్దంగా ఉన్నారు. ఎందుకంటే ఉధృతం చేసే అవకాశం అంటారు ఒకవేళ స్టీల్ ప్లాంట్ కానీ కంపల్సరిగా దీనికోసం కార్మిక సంఘాలు అప్పటికప్పుడే పిలుపునిస్తున్నాయి. ఈ రోజు నుండి ఈ రోజు 24వ తేదీ నుండి రేపు 29వ తేదీ వరకు ప్రతి నిర్వాసిత గ్రామంలోనూ ఉద్యమాలు ప్రతి యూనియన్లు అన్ని యూనియన్లు కలిపి ఒక టైం టేబుల్ ఇచ్చారు. 24వ తేదీ నుండి 30వ తేదీ వరకు ఒక టైం టేబుల్ ఇచ్చారు. ప్రతి ఏరియాలోనూ ఉదయం 8 గంటల నుండి 10 గంటల వరకు, సాయంకాలం 4 గంటల నుండి 6 గంటల వరకు అనేసి ఉద్యమాలు కంటిన్యూ అవుతున్నాయి.